రామ్ చరణ్ పెద్ది సినిమా వివాదం అనేది రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పుడు ఈ పెద్ది సినిమా వివాదం గురించి అనసూయ గారు ఒక పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ మాత్రం చాలా ట్రెండింగ్గా నిలుస్తూ ఉంది. అందరూ కూడా దాని గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వాటి గురించి మీరే మాట్లాడాలమ్మా అని చెప్పేసి కొంతమంది, కరెక్టే చెప్పారు కదండి కొంతమంది. ఈ విధంగా ఈమె మాట్లాడేటువంటి ఈ మాటలకి, అంటే అనసూయ గారు పెట్టినటువంటి పోస్ట్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో అనసూయ గారి గురించి, అంటే ఇండస్ట్రీలోని బట్టల గురించి కానీ, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి కానీ అనసూయ గారు మాట్లాడినటువంటి మాటలు తనకి చాలామంది ప్రజలు కూడా ఏ విధంగా విమర్శించారు, ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా మనం చూసాం. సో ఆ విధంగా అప్పటి నుంచి మాత్రం అనసూయ గారు ఎక్కువగా బయట కనిపించట్లేదు. ఇక్కడ షోస్లో కూడా ఎక్కువగా అంటే పిలవట్లేదా ఏంటి తెలియదు, కానీ మనకైతే ఎక్కువగా కనిపించట్లేదు. సో ఇప్పుడు మరొకసారి ఏంటంటే పెద్ది సినిమాలో జాన్వీ కపూర్కి సంబంధించినటువంటి డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, అండ్ మితిమీరిపోయినటువంటి ఒక గ్లామర్ షో చేయడం కావచ్చు, అండ్ ఒక ఆడపిల్లని ఈ విధంగా చూపించడం కూడా తప్పు అని చెప్పేసి చాలామంది విమర్శించారు. సో వెంటనే బుచ్చిబాబు గారు, అంటే డైరెక్టర్ గారు రియాక్ట్ అయ్యి, అరే ఈ విధంగా చేయడం అంటే ఒక ఆడపిల్లని తక్కువ చేసి చూపించడం మా ఉద్దేశం కాదు, ఆ పాత్రకి తగ్గట్టు మేము చూపించాము, అయినప్పటికీ కూడా మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేస్తాము, దయచేసి క్షమించండి, ఇక మీదట రాబోయేటటువంటి సినిమాల్లో కూడా ఈ విధంగా జరగకుండా చూసుకుంటాను అని చెప్పేసి ఒక అపాలజీ లెటర్ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో అయినప్పటికీ కూడా అనసూయ గారు ఈ వివాదం గురించి రియాక్ట్ అయ్యారనమాట. ఒక పోస్ట్ పెట్టారు అనసూయ గారు కూడా. సో మరి ఆ పోస్ట్లో ఏం రాసుకొచ్చారంటే, ఇప్పుడు కంప్లీట్గా ఒక సినిమా వచ్చినప్పుడు ఆ స్టోరీకి సంబంధించి ఆ స్టోరీని ఏ విధంగా రాసుకోవాలి, అండ్ ఆ స్టోరీ ఏంటి, థీమ్ ఏంటి, అందులో ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేది కంప్లీట్గా డైరెక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. సో మరి ఆ ఒక స్టోరీని ఒక సినిమాగా మలచాలి, తెరపైకి తీసుకురావాలి అంటే, సో మరి ఆ డ్రెస్సింగ్ దగ్గర నుంచి, ఆ ఒక చూపించడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా డైరెక్టర్ పైన ఆధారపడి ఉంటుంది. సో మరి ఒక డైరెక్టర్గా కంప్లీట్గా సినిమాని ఏ విధంగా రూపుదిద్దాలి, ఏ విధంగా జనాలకు చూపించాలి అనేది వాళ్ళకి కంప్లీట్గా ఒక అంటే ఐడియా ఉంటుంది, వాళ్ళే చేయాలి కూడా, రైట్స్ అనేవి వాళ్ళకే ఉంటాయి. కానీ ఈ విధంగా సినిమా వచ్చిన తర్వాత ఆ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండకూడదు అంటే ఆ పాత్రకి తగ్గట్టు, ఆ పాత్రకి డిమాండ్ చేసిన విధంగా వాళ్ళు చూపించారు. అందులో తప్పు ఉంది అంటే ఈ విధంగా చేయడం అయితే కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. దానికి తోడు సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా ఒక పాత్రని డిజైన్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు సపోర్ట్ చేశారు, వీళ్ళకు కూడా సపోర్ట్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క డ్రెస్ల వివాదంలోనే అనసూయ గారి పైన ఒక తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు తను ఎక్కడా కాకుండా ఒకవేళ కంప్లీట్గా జాన్వీ కపూర్ అంటే ఈ సినిమాకి సపోర్ట్ చేస్తే మళ్ళీ జనాల నుంచి తనకు విమర్శలు వస్తాయని చెప్పేసి ఆలోచించదో లేదు తెలియదు, కానీ ఇటు సమాజానికి కూడా, అంటే సమాజంలో ఉన్నటువంటి విలువలకు కూడా మనము వాల్యూ ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం అక్కడ పాత్ర ఏది డిమాండ్ చేస్తుంది, ఆ పాత్రకి ఏది సెట్ అవుతుంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అంటూ డైరెక్టర్ గారికి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్ట్ పెట్టారనమాట. సో ప్రజెంట్ ఒక పోస్ట్ అనేది చాలా వైరల్ అవుతుంది. అంటే అనసూయ గారు మాట్లాడిన మాటల్లో మీకు అంటే సమన్యాయం అనిపిస్తుందా ఇద్దరికి, లేకపోతే ఎవరికైనా ఒకరికి సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుందా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అన్నప్పుడు నార్మల్గా మనము ఓన్గా, అంటే మన సొంతంగా బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా డ్రెస్ వేసుకుంటున్నాం అనేది, సో దాన్ని కంప్లీట్గా ఏ విధంగా డ్రెస్అప్ అవుతున్నాము, ఏ విధంగా గ్లామర్ షో చేస్తున్నాం అనేది అప్పుడు కంప్లీట్గా మన తప్పు అవుతుంది. కానీ ఒక సినిమాలో కానీ, ఒక టీవీ షోలో కానీ, ఒక సీరియల్లో కానీ వాళ్ళు గ్లామర్ షో చేస్తున్నారంటే అది కంప్లీట్గా వాళ్ళ పర్సనల్ ఇష్యూ కాదు. అక్కడ స్టోరీ ఏంటి, ఆ పాత్ర ఏంటి, క్యారెక్టర్ డిమాండ్ ఏంటి, సో దానికి తగ్గట్టుగా ఆ సినిమాలో చూపించాల్సి ఉంటుందన్నమాట. సో ఆ విధంగా స్టోరీకి మనం ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటూ ఎట్ ది సేమ్ టైం సమాజంలోని విలువలకి కూడా, సమాజానికి కూడా మనము ఆన్సర్ చెప్పుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి చెప్పారనమాట. సో మరి అనసూయ గారు చెప్పినటువంటి ఈ యొక్క మాటలకి మీరు అంటే కరెక్ట్ అనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా, తందే తప్పంటారా, సినిమా వాళ్ళది తప్పంటారా? ఖచ్చితంగా మీ ఒపీనియన్ని మాత్రం కామెంట్ చేయండి.